RTI Live News. Ask for right. కొమరుమి మాసిహుబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని కాటన్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి పత్తి మిల్లుల యాజమాన్యాలను కలిసి అక్కడ పరిస్థితులు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేమ క్వాలిటీ వంటి కారణాలు చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ 15 రోజుల పాటు రోడ్లపై పడిగాపులు కాసేలా చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేయకపోవడం వల్ల క్వింటా 7,421 రూపాయల బదులు దళారులు 6,500 రూపాయలకు క్వింటా చొప్పున కొని రైతులకు అన్యాయం చేశారని కేంద్ర వ్యవసాయ మంత్రితో మాట్లాడి సీసీఐ మార్చి 15 వరకు పత్తి కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ నాయకులు లెండుగురే శ్యామరావు, షేక్ చాంద్, కాష్పాక రాజు, రాజేష్, అస్లాం బిన్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈరోజు పత్తి రైతుల సమస్యల గురించి, వాళ్ళ కష్టాల గురించి, కన్నీళ్ళ గురించి మరి బీఆర్ఎస్ నాయకత్వంలో స్థానిక నాయకులందరం, రైతులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి రైతుల సంక్షేమాన్ని గుండెలో పెట్టుకొని చూసిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు తెలంగాణలో రైతులు సుభిక్షంగా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారి దార్శనికత వలన అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే మిత్రులారా, ఈ తెలంగాణలో పత్తి రైతులు, మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, మరి ముఖ్యంగా సిర్పూరు నియోజకవర్గంలో, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పత్తి రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్నది. ఎప్పుడూ లేనంత దోపిడీ ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇది వాస్తవానికి చెప్పాలంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI 7,421 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి ప్రతి క్వింటాలు. కానీ ఇలా CCI గత 15 రోజుల నుండి రైల్టెల్ సర్వర్ పనిచేయడం లేదు, ఆధార్ అప్డేట్ అయితే లేదు. మా CCI సర్వర్లు పనిచేస్తలేవని చెప్పేసి, రైల్టెల్ పనిచేస్తలేదని చెప్పేసి ఆ సాకుతోని దాదాపుగా 15 రోజులు ఈ కొనుగోళ్లు నిలిపేసిండ్రు. ఈ బాధతో ఇప్పుడు రైతులు, మీరు చూడండి, ఇన్ని లారీలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క లారీ మీద వెయిటింగ్ చేయాలంటే 24 గంటల్లో 1000 రూపాయలు కట్టాలి చిన్న చిన్న బొలేరోలకైతే. అదే లారీలకైతేనేమో 3,000 రూపాయలు కట్టాలి రోజుకు. రైతులు నిద్ర లేకుండా 8 గంటలు 9 గంటలు రాత్రంతా లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు 4 రోజులు ఉండే పరిస్థితి ఉన్నది. అట్లా 15 రోజులు రైతులు ఉన్నారు, ఎవ్వరూ పట్టించుకోలే. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు, బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. కేంద్రంలో CCI అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర వ్యవసాయ శాఖ కిందికి వస్తుంది, అక్కడ కూడా బీజేపీ ఉన్నది. కానీ ఇక్కడి బీజేపీ అక్కడి బీజేపీ కలిపి మరి ఇవాళ టోటల్గా కాటన్ రైతులను, పత్తి రైతులను ముంచేసారు. ఇవాళ 7,420 రూపాయలకు, 21 రూపాయలకు కొనుక్కోవాల్సిన పత్తిని 10 రోజుల నుంచి CCI వాళ్ళు కొనుక్కోకపోవడం వల్ల ఈ ప్రాంత రైతులందరూ కూడా దళారీలకు 6,600 రూపాయలకు, 6,700 రూపాయలకు, 6,500 రూపాయలకు అమ్ముకున్నారంటే క్వింటాలకు దాదాపుగా 600 నుంచి 700 రూపాయలు నష్టపోయిన రైతులు ఈ CCI చేసిన నిర్వాహకం వల్ల. ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మార్చి 15వ తారీఖు వరకు బరాబర్ CCI కొనాల్సిందే, లేకపోతే రైతులమందరం రోడ్డు ఎక్కుతాం, మీ జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం. ముందరనే చెప్తున్నాం. మీరు క్వాలిటీ పేరు చెప్పి, లేకపోతే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నదని చెప్పి, లేని సాకులు చూపించి, పుచ్చు ఉన్నదని చెప్పేసి, మాకు 1000 క్వింటాల్లే పర్ డే లిమిట్ ఉందని చెప్పి మీరు ఇట్లా కుంటి సాకులు చెప్పి పత్తి రైతులను మోసం చేసే ప్రయత్నం ఉంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ముందరనే చెప్తున్నా. ఇప్పటికే మీ రైల్టెల్, మీ CCI నిర్వాహకం వల్ల ఒక్కొక్కరు క్వింటాలకు 600 నుంచి 700 నష్టం వచ్చింది. ఈ 600 నుంచి 700 రూపాయలు గత 10 రోజుల లోపల మీ వల్ల వచ్చిన నష్టానికి రైతులకు, ఈ ప్రాంత రైతులందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి, బరాబర్ చెల్లించాలి. ఇంకొక రెండో విషయం,
నాకు ఈ రైల్టెల్ సర్వర్ అదేవిధంగా ఈ సిసిఐ సర్వర్లు పనిచేయకపోవడం అనే విషయం మీదనే నాకు అనుమానాలు ఉన్నాయి. ఇది కావాలనే ఈ దళారులకు మరి లబ్ధి చేయాలని చెప్పేసి, ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ప్రైవేటు వ్యాపారస్తులకు లబ్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వమే దీన్ని మరి సర్వర్ను డౌన్ చేసినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఇది పెద్ద కుట్రగా ఉన్నది. అందుకొరకే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది మామూలు వ్యవహారం కాదు. లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళ చీము నెత్తురుకు సంబంధించిన వ్యవహారం. 4 నుంచి 5 నెలలు పత్తి రైతులు పొద్దున 4 గంటలకు లేచి రాత్రి 7 గంటలకు 8 గంటలకు ఇళ్ళకి వస్తారు. పత్తి అంతా సొంత బిడ్డలాగా చూసుకుంటారు. మధ్యలో పత్తి చెల్లెలకు పోతే పులులు చంపుతాయి. ఈ ఏరియాలో అడవి పందుల బాధ, పులుల బాధ. 2 చచ్చిపోయినరు పత్తి ఏరనిక పోతే. అడవి పందులు అయితే రోజు చేస్తే అడవి పందులను చంపేద్దామంటేనే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జైల్లో పడేస్తారు. ఇంత కష్టాలు ఉంటాయి రైతులకు. అలాంటి రైతులను ఇలా సర్వర్ డౌన్ అయిందని చెప్పేసి మీరు 6,600 రూపాయలు 6,700కు ప్రైవేట్లకు పోయి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రకు పోయి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను మళ్ళా డిమాండ్ చేస్తున్నా, దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరగాలి. ఇలా బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు. మీరు ఏం చేసిండ్రు ఈ రాష్ట్రానికి? సిసిఐ 10 రోజుల నుంచి కొనుగోలు లేకపోతే ఏం చేయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మళ్ళీ అలా మీరు అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరోజన్నా మీరు సిసిఐ నిలదీసినరా? ఒక్కరోజన్నా మరి ఏమైంది సర్వర్లకు, ఏమైంది అసలు ఈ కుట్ర ఏంది అనేది ఒక్కరోజన్నా రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఎప్పుడైనా పోయి ఢిల్లీకి పోయి ఆ ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో మాట్లాడినరా? మాట్లాడలేదు. ఇక్కడ రైతుల కోసం ఎవరైనా చూస్తున్నారా? లేదు. ఇలా రైతులు నిద్ర లేకుండా రోడ్ల మీద పడున్నారు. కిలోమీటర్ల పొడత వాహనాలు నిల్చున్న రోజులు ఉన్నాయి. ఇక్కడ తినడానికి తిండి లేక రోడ్ల మీద ఏది ఉంటే అది తినుకుంటా పశువుల కన్నా ఘోరంగా పత్తి రైతులు జీవిస్తున్నారు ఇక్కడ. అందుకొరకే మార్చి 15 వరకు బరాబర్ ఇక్కడ పత్తి కొనుగోలు జరగాల్సిందే. అదేవిధంగా చాలామంది దళారులు, నేను ఇది కూడా చెప్తున్నా, చాలామంది దళారులు మరి ₹1,00,000 ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వము ఇప్పటికే రైతులను ముంచింది. రైతు రుణమాఫీ చేయలేదు సరిగా, రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మరి కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,500 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. మొత్తం కూడా రైతులను ముంచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకొరకే ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పత్తి రైతుల కడగళ్ళు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మార్చి 15 వరకు సిసిఐ కొనుగోళ్లు కంటిన్యూ చేయాలి. 7,421 రూపాయలు ఏవైతే ఉన్నదో అది బరాబర్ రైతులందరికీ ఇవ్వాల్సిందే. మళ్ళీ ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోయి 6,600లకు అమ్ముకునే పరిస్థితి, 6,000కి అమ్ముకునే పరిస్థితి వస్తే మాత్రం మేమందరం కలిసి సిర్పూర్ తాలూకా ప్రజలందరం కలిసి మళ్ళీ జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం. మళ్ళీ ముందరనే చెప్తున్నాను, నేను పక్షాన నిలబడిన కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్. పత్తి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. పత్తి రైతులకు వెంటనే, పత్తి రైతులకు వెంటనే, పత్తి రైతులకు వెంటనే. జై తెలంగాణ.